ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు. మనకి చిన్నప్పటి నుండి మన పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే సహనంతో ఓర్పుతో ఉండాలని చెప్తుండేవారు. ప్రతి మనిషికి ఓర్పు సహనం ఎంతో అవసరం. అలాగని పూర్తిగా ఓర్పు సహనంతో పూర్తిగా జీవితంలో ఆనందాలని కోల్పోలేం కదా. అదే ఓర్పు సహనంతో జీవితాన్ని ఇంకొకరికి బానిసలం అవుతూ జీవితకాలాన్ని వారికి తాకట్టు పెట్టలేం కదా. అలాంటప్పుడు మనలో ఓర్పు సహనం ఎంతవరకు ఉండాలనేది బుద్ధుడు ఒక కథలో వివరించాడు. ఇప్పుడు ఆ కథ ఏమిటి అనేది తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక పాము ఉండేది. ఆ పాముకి ఎవరు ఎదురుపడినా వారిని కాటు వేస్తూ భయపెడుతూ ఉండేది. అయితే ఒకరోజు బుద్ధుడు అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు ఆ పాము ఒక పిల్లవాడిని కాటు వేయటం చూసి ఆ పాముతో ఇలా అన్నాడు, "నువ్వెందుకు అందరినీ భయపెట్టి ప్రాణాలు తీస్తున్నావు? ఇంకెప్పుడు ఎవరి జోలికి పోనని పాముకి ఆజ్ఞాపించి అక్కడి నుండి బుద్ధుడు వెళ్ళిపోయాడు. ఇలా బుద్ధుడు వెళ్ళిన కొద్ది రోజులకి ఆ ఊరి వారు అందరూ ఆ పాముని రాళ్లతో కొట్టడం, ఆ పాము తోక పట్టుకొని తిప్పటం చేస్తూ దాన్ని ఎంతో హింసించేవారు. అయితే ఆ పాము బుద్ధుడి ఆజ్ఞకి కట్టుబడి ఎవ్వరినీ ఏమీ అనకుండా అందరి చేతుల్లో రాళ్ళ దెబ్బలు తింటూ కొన ఊపిరితో కొట్టుకుంటుంది. కొద్ది రోజులకు బుద్ధుడు తిరిగి వచ్చి పామును చూసి, "ఏమైంది? ఎందుకు ఇలా కొన ఊపిరితో ఉన్నావు?" అంటూ అప్పుడు ఆ పాము జరిగింది చెప్పింది. అప్పుడు బుద్ధుడు, "మరి నిన్ను ఇంత హింసిస్తుంటే నువ్వెందుకు తిరగబడలేదు?" అని అడిగాడు. అప్పుడు ఆ పాము, "మీరే కదా స్వామి ఎవరిని ఏమీ అనవద్దనన్నారు" అని బుద్ధుడితో చెప్పింది. అప్పుడు బుద్ధుడు పాముతో ఇలా అన్నాడు, "నేను ఎవరికి హాని చేసి ఊరికే భయపెట్టవద్దు అన్నాను, కానీ నీ జోలికి వచ్చి నిన్ను ఇలా చిత్రహింసలు పెడుతూ ఉంటే, నీ ప్రాణానికి హాని చేస్తున్నప్పుడు నిన్ను బుసకొట్టి వారిని భయపెట్టి నీ ప్రాణాలు కాపాడుకోవద్దని చెప్పలేదే" అని బుద్ధుడు ఆ పాముతో అన్నాడు. అంటే మనలో సహనం ఎంతవరకు ఉండాలో ఈ బుద్ధుడి కథ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఏ సమయంలో సహనంతో ఉండాలో, ఎలాంటి సమయంలో తిరగబడాలో అన్నదాన్ని గమనించుకుంటూ మీ జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారని కోరుకుంటూ మరో మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.